రైతులపైన నిర్దాక్షిణ్యంగా అక్కడ ఏ మాత్రం కూడా మానవత్వం లేకుండా పోలీస్ అధికార యంత్రాంగం మొత్తం కూడా 17 సెక్షన్లతోటి రైతులనే ఆలోచన లేకుండా వాళ్ళని గుండాలుగా క్రిమినల్గా ఈరోజు 17 సెక్షన్లు పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళ కౌన్సర్లతోటి ఇత్తనాల కంపెనీ యజమాన్యం దాడి చేస్తే పోలీసు చేస్తే రైతులపైన వాళ్ళ పైన కేసులు లేవు, కానీ కేవలం రైతులపైన మహిళలపైన కేసులు పెట్టి ఈరోజు మరి అధికారులు పోలీసు యంత్రాంగము మరి చాలా దారుణమైన అన్యాయం చేసింది జిల్లాలో. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ధనువాడ వైపు రాజోలి మండలంలో ఇత్తనాల ఫ్యాక్టరీ చేస్తున్న దౌర్జన్యాల వైపు చూస్తుంది, రైతులకు అండగా ఉంటుంది. ఈరోజు అక్రమంగా పెట్టినటువంటి కేసులు 17 సెక్షన్లు అనేది ఏ ఉద్దేశంతో పెడతారో ఏ ఆలోచనతో పెడతారో ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇప్పటిదాకా చరిత్రలో చూడలేదు. 17 సెక్షన్లు మామూలు రైతులపైన కూలీనాలు చేసుకొని వ్యవసాయం చేసుకుని బతికే రైతులపైన పెట్టినారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. తక్షణమే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అట్లాగే ఈ జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చి జిల్లా కలెక్టర్ గారిని గెలవడం జరిగింది. ఎస్పీ గారిని కూడా గెలవడానికి వెళుతున్నాం. అన్ని అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అట్లాగే మహిళా సంఘాలు, మహిళలు, రైతులందరూ కూడా రావడం జరిగింది తక్షణమే. ఎందుకంటే ఆ కార్యక్రమంతో సంబంధం లేని వాళ్ళు కూడా, అక్కడ లేని వాళ్ళపైన కూడా కక్షపూరితంగా రాజకీయ ప్రేరేపితంతో కొంతమంది పైన కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా ఊడదీయాలని చెప్పేసి రాజకీయ కక్షపూరితంగా పోలీస్ అధికారులు వివరించడం అనేది సరైనది కాదు. రాజోలి ఎస్ఐ తను ఏకపక్షంగా కావాలని కక్ష తీర్చుకోవడానికి రైతులపైన కేసు పెట్టడం జరిగింది, కొంతమంది పైన కేసు పెట్టడం జరిగింది. తక్షణమే ఇప్పటికే రిమాండ్ చేసే వాళ్ళని విడుదల చేయాలి. అట్లాగే ఎక్కువ సెక్షన్లు పెట్టారు, దాన్ని ఎత్తివేయాలి. ఇంకా మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇంకా 30 మంది దాకా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఏ ఉద్యోగంలో అయితే పనిచేస్తారో నిజాయితీగా వాళ్ళపైన కుట్రపూరితంగా కేసులు కూడా పెట్టకుండా మరి ఇవన్నింటిని కూడా తక్షణమే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎత్తివేయాల. పోలీసు అధికార యంత్రాంగం కూడా ఇలాంటి కక్షపూరిత వైఖరిని విడనాడాలని చెప్పేసి ఆ ధనవాడ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజా సంఘాలుగా మరి ఆ రైతు తరపున మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.